సీమరాజు అంట ఎవరో నాకు తెలిసి చూడాల నేను. ఆ సీమరాజు గారు మరి ఆయన మీద యాక్షన్ తీసుకోరా? కండవ వేసుకుని మాట్లాడుతున్నాడు, చూసారా మీరు? ఏమండి చూసారా లేదు మీరు? వైసీపీ కండవ వేసుకుని మాట్లాడుతున్నాడు, మా పార్టీ వాళ్ళలాగానే మాట్లాడతాడు. జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉండగా మాట్లాడతాడు, నన్ను తిడతాడు. ఆ ఇరిగేషన్ మంత్రి అంట, అరే బాబు వాడికి ఏం తెలియదు, వాడు డ్యాన్సులు వేస్తాడు అని మాట్లాడుతున్నాడు. అది యూట్యూబ్లో చూపిస్తాడు, అది నేరం కాదంట. బూతులు తిడతాడు, అది నేరం కాదంట. సినిమా సెన్సార్ చేసి వచ్చిన సినిమా అంటే నేరం అంట. అందువల్ల ఆర్జీవీని లోపలేసేస్తారంట. ఎక్కడ పోతారా లోపలేసి? ఇవాళ అయిపోద్దా? పాపం పండదా? ఇన్ని బూతులు మాట్లాడేటటువంటి మీరు ఇవాళ మా గురించి చెప్తున్నారు. శాసనసభలో ఏమంటారు? శాసనసభలో మొన్న కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేటప్పుడు మాట్లాడారు, చాలామంది చూశాను నేను. ఇప్పుడు ఎందుకు లేవన్నీ? ఈ సీమరాజు ఒక ఆయన వచ్చాడు, అంతకుముందు ఇంకో రాజుగారు ఉండేవాడు, గుర్తుందా మీకు? మా పార్టీనే, మా పార్టీలో గెలిచాడు, ఎంపీ అయ్యాడు. ఏంటని? రఘురామకృష్ణరాజు గారు. మా కండవా వేసుకునేవాడు, ఇప్పుడు సీమరాజు లాగానే మమ్మల్ని తిడుతుండేవాడు. చంద్రబాబు నాయుడు ప్రోత్సహిస్తూ ఉండేవాడు. ప్రోత్సహించి తెలుగుదేశంలో తీసుకున్నాడు. మమ్మల్ని తిట్టన్నాళ్ళు తిట్టాడు. ఎన్ని తిట్టాడండి అయ్యా? ఎన్ని తిట్టాడు చెప్పండి ప్లీజ్? మీరందరూ చూస్తున్నారు కదా. తిట్టుకోకుండా జగన్మోహన్ రెడ్డిని తిట్టాడే. తిట్టిన తర్వాత ఏమన్నాడు తెలుసా మీకు? నేను జగన్మోహన్ రెడ్డి నా ఫ్రెండ్ రాజశేఖర రెడ్డి కుమారుడు, తప్పో రైటో తెలియక వాడు వీడు అన్నా నీకు అన్నాడు స్పీకర్కి ముందు. తిట్టినాను ఆయన ఒప్పుకున్నాడుగా. ఆయన ఇప్పుడు స్పీకర్ చేశావు ఆ రాజుగారిని. మళ్ళీ ఈయనెవరు ఇంకో రాజుగారు వచ్చాడు. పాపం ఆ రాజుగారు పేమెంట్ తీసుకునే మనిషి కాదులే, కాస్త చంద్రబాబు నాయుడు వల్ల పడి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టాడు మా కండవ వేసుకుని. ఇప్పుడు కొత్తగా ఇంకో సీమరాజు గారు అంట ఆయన వచ్చాడు. ఆయన క్యాష్ మొత్తం లోకేషే, రోజు తిడుతున్నాడు, ఇష్టం వచ్చినట్టు తిడుతున్నాడు. దానికి సెన్సార్ లేదు. ఆర్జీవీని అయితే లోపలేస్తారు, సీమరాజుని అయితే నెత్తిని పెట్టుకు పొగుడుతారు. ఎక్కడ పోయే కాలం వచ్చిందే మీరు? ఏం నాకు అర్థం కాల. ఇవాళతో అయిపోతాయా రాజకీయాలని నేను మనవి చేస్తున్నా. ఇవాళతో ప్రభుత్వాలు శాశ్వతంగా ఉంటాయని మనవి చేస్తున్నా. చట్ట ప్రకారం వెళ్ళకపోతే ఎవరైనా మూల్యం చెల్లించవలసిందేననే విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోమని ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. వీఆర్ గోయింగ్ టు ఎ లీగల్ బ్యాటిల్. చట్టపరమైన యుద్ధం చేస్తాం, ఎంత దూరమైనా వెళ్తాం, న్యాయం కోసం పోరాడతాం. చట్టం ముందు లోకేష్ అయినా, అంబటి రాంబాబు అయినా, సీమ రాజైనా, ఆ త్రిపుల్ రాజైనా, ఇంకో స్పీకర్ గారు అయ్యన్న పాత్రుడైనా, ఈ లింగపాత్రుడైనా, ఎవరైనా ఒకటేనని నిరూపించేంత వరకు మేము పోరాటం చేస్తాం. తగ్గేదే లేదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పలేదు. ఈ ఎలక్షన్ అయిన వెంటనే కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే అంబటి రాంబాబు భయపడిపోతాడు, ఇంక బయటకు కనపడాలనుకున్నాను నేను. ఆ ప్రతిదానికి వచ్చేస్తున్నాడు సీమరాజు. వచ్చాడు. చాలా ఆశ్చర్యంగా ఉంది ఏంటని. ఎక్కడ మన లోకేష్ మీద కూడా పెద్ద రిపోర్ట్లు ఇచ్చేసాడు. ఏమవుతుంది ఈయన రిపోర్ట్ నయురా, ఈయన రిపోర్ట్లు కూడా భయంకరంగా ఇచ్చారు. ఇచ్చే మూల కూర్చొని పెట్టినారు కదా. ఇప్పుడు మనం మంత్రిగా ఉన్నప్పుడు మనం పెరిగి కట్టలగట్టిన పని ఏదన్నా ఒక మంచి పని చెప్పమని చెప్పు మా అంబటి రాంబాబుని. నేను ఎన్నిసార్లు చెప్పుంటాను, జాగ్రత్తగా ఉండు, జాగ్రత్తగా పని చేసుకో, జాగ్రత్తగా ఉండు, జాగ్రత్తగా ఉండు. నా మాట విన్నారా? ఏమన్నా ఈరోజు ఏమైంది? అసలు అంబటి రాంబాబు టికెట్ అయ్యిద్దని చెప్పిన ఇచ్చినారు, ఏమైనాడు? ఎత్తిపోలా ఓడిపోయాడు. కానీ అంత ధైర్యంగా వచ్చేసి మాట్లాడుతున్నాడు, అదే ఆశ్చర్యంగా ఉంది. ఏదోటి మాట్లాడుతుంటాడు. తీర్చారు బయటికి అన్ని. నాకు తెలిసి కూటమి ప్రభుత్వం మా ప్రభుత్వం కానీ అధికారంలో కానీ ఉంటే చట్టానికి మేమేం భయపడే వాళ్ళం కాదు. మా వైసీపీ పార్టీలో ఉండేటువంటి వాళ్ళు రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేసి గతంలో ఎవడైతే మా పార్టీని విమర్శించి మా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడి మా పార్టీకి వ్యతిరేకంగా పోస్టులు పెట్టి ఉంటాడో వాళ్ళందరినీ సిఐడి కేసులు పెట్టి లోపల మొత్తం ఇప్పటికే. కానీ కూటమి ప్రభుత్వం అట్ట కాదు కదా. చట్టము న్యాయం అంటారు వీళ్ళు. మాదట్టు ఉండదు. మాదంతా రాజారెడ్డి రాజ్యాంగం, వీళ్ళది భారత రాజ్యాంగం. అది కథ. శ్యామలన్న కొత్త ఆవిడ వచ్చిందని ఈ మధ్యన, ఆవిడకు అధికార ప్రతినిధి అంట. ప్రతిదానికి ఆవిడ వచ్చేస్తుంది. ఏంటి అసలు శ్యామల గారి మీ పార్టీ ఏంటి అసలు ఏమనుకుంటుంది? ఇప్పుడు రోజా అవుట్డేటెడ్, ఎవరు దేకరు. నాదంటావా? నాది నిరంతర ప్రక్రియ. అన్నకి ఎక్కడ డ్యామేజ్ జరిగినా, అన్నకి ఏదైనా ఇబ్బంది అయితే నేను నా వీడియోల మూలకంగా నేనైతే రాష్ట్ర ప్రజానీకానికి, మా పార్టీలో ఉండేటువంటి కార్యకర్తలకు, నాయకులకు నేనేమో నా మెసేజ్ నేను ఇచ్చానే ఉంటా. అది ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టేది కానీ ఆపేది కానీ ఉండదు. ఇంకా ఎవరో ఒకరు మాట్లాడాలి కదా. అంబటి రాంబాబు అంటావు, ఈడు పోలవరం ఎప్పుడు కడతావంటే నాకు తెలియదు, నేను ఎందుకు చెప్పాలి మీకు, నాకు అర్థం కాదు పోలవరం గురించి అన్నటువంటి ఈ మహానుభావుడు
సరే ఇంకా 5 ఏళ్ళలో 2019 నుంచి 24 వరకు చూసినారు అందరు ప్రెస్ మీట్లు, అన్ని కథలు, అన్ని. కొత్త వాళ్ళు ఎవరెవరన్నా కావాలా, కొత్తదనం కోరుకుంటాను పార్టీలో అని యాంకర్ శ్యామలకు కొద్దిగా ఆర్థికంగా కొద్దిగా చూసి ఒక మంచి కారు, ఒక మంచి విల్లా ఇచ్చి ఓకే పెడిగ్రీ వేస్తా ఉంటే మరుగుతా ఉన్నాయి. పిడిగ్రీ కూడా ఉంది అప్పుడు కూడా. ఓకే ప్రెస్ మీట్ పెట్టాలంటే పెడిగ్రీ ఇవ్వాలి కదా. ఓకే అది ప్రెస్ మీట్ ఉంటే ఆవిడ అమెరికా మీద వెళ్ళొచ్చినప్పుడు హ్యాపీగా వెళ్ళి వచ్చేసినట్టుంది. అమెరికాకి వెళ్ళినప్పుడు ఏదో ఆరోపణలు వచ్చినాయి కానీ బాగానే ఉన్నట్టుంది ఇప్పుడు. బాగానే ఉన్నారు. మరి ఎప్పుడైనా అమెరికా ట్రంప్ వచ్చాడు కొత్తగా, మరి వెళ్తారో లేదో చూడాలి ఇప్పుడు. చూద్దాం.